డాంబర్ రోడ్డు పోయాలి, మాకు డాంబర్ రోడ్డు పోయాలి, పోయేంత వరకు మాకు తినడానికి మొత్తం అన్నంలకు మొత్తం దుమ్మే తింటున్నాం మేము. పిల్లలు నిలబడవశం లేదు, పిల్లలు ఆడుకోవశం లేదు. ఇంట్లో కిటికీలకెళ్ళి వచ్చి అన్నంలో కూడా మూతల మీద ఇట్లా పేరుకున్నట్టుగా పౌడర్ చల్లినట్టుగానే మనుషులకు కూడా జరసైపీడ కూర్చుంటే కూర్చే వశం లేదు. ముక్కులలో ఇట్లా చీత దుమ్మే వస్తుంది. పాలైపోతున్నాయి ఈ టిప్పర్లు, ఆ ప్లాస్టిక్, అవి డీసీఎంలు ప్రతి ఒక్కటి పోయి అన్ని వాటర్ డీసీఎంలు పోతున్నాయి. ఈ మట్టి గురించి టిప్పర్లు పోతున్నాయి. ఇదివరకు ఇట్లనే ఆపితే మీ ఇళ్ళ మందమన్నా సీసీ రోడ్డు పోతామన్నారు, అట్లా కూడా పోయలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి అయ్యిందని మేము ఆపేసినాం. ఇక మా చిన్నపిల్లలకు అనారోగ్యాల పాలవుతున్నాం. మేము రోడ్డు పడాలి. నిద్రలు ఉంటే దడదడా అని మేము బండ్లు నడుస్తుంటే ఏమైంది అని లేచి కూర్చుంటున్నాం. అవి అంట్లో పోతున్నాయి, బండ్లు కూడా స్పీడ్గా పోతాయి. దుమ్ము ఇప్పుడు అగో ఇల్లు మీద ఉంటున్నాం మేము. ట్యాంకర్ చూడరు ఎంత దుమ్ము ఉందో. మొత్తం మీద కూడా ఊడిస్తే దుమ్మే వస్తుంది. కింద ఇంకా ఘోరం. ఒక చెట్టు మీద ఒక చెట్టు ఒకసారి తీయని పొద్దున్నే నీళ్లు గుప్పిన ఆ చెట్టుకు. ఇప్పటి వరకు అంత దుమ్ము వారింది. ఇదివరకు ఒక తాటికొండ రాజే ఇక్కడ మీటింగ్ పోయి పోతుంటే, సార్ నువ్వు జరసేపు కూర్చో, నీ ముఖం కూడా కనిపించేది, ఒక గంట సేపు కూర్చుంటే అని కూడా అడిగినాం. అక్కడ నాట్లేసేటోళ్ళం అందరం వచ్చినాం. సార్ మీరు ఇలా జరసేపు కూర్చోర్రి, మీ ముఖం కూడా ఎవరు ఏర్పాటు చేయరు, ఒక గంట సేపు కూర్చుంటే అని కూడా అడిగినాం. పోస్తామమ్మా అన్నారు. వికలాంగ అమ్మాయిని మందలిచ్చినట్టు చేసిండు. మేము ఫోటో తీసుకున్నాడు, పోయిండు. ఇక మేము మాట్లాడిన మాట ఒక్కటి కూడా పట్టించుకోలేదు. కావాలి ఆయన వస్తే పని అవుతుందని తాటికొండ రాజా వచ్చినప్పుడు అట్లా అన్నాం. ఆయన ప్రచారం చేసినాం, గెలిపించుకున్నాం. ఆయన పోయలేదు. ఆయన పోయిండు. కడియం సీనియర్ వస్తే వస్తాడు, మనకి ఇంట్లోకి మంచిగా అయితే ఆయనని గెలిపించుకున్నాం. ఆయన పోయిండు, చెయ్యి గుర్తులో చొర్రిండు. ఇక ముఖం కూడా ఎక్కడో తెలియదు. ఇక ఎవరు వచ్చినా ఆయన కూర్చోబెడితే పెద్ద వాళ్ళు వచ్చి కూర్చోబెడితే ఒక గంట కూర్చోబెడితే కాన్ రాకుండా అయితే పెద్దోళ్ళు ఎవరు వస్తలేదు. మాకు ఎక్కడేం దిక్కులేదని ఈ టిప్పర్లని వీటిని ఆపినాం ఈ రోజు. ఇక మా దగ్గర రోడ్డు మీద ఇండ్లు ఉన్నాయి. ఈ ఇండ్ల మీదకి వెళ్ళి రోజు టిప్పర్లు విపరీతంగా పోతున్నాయి. పోతుంటే ఈ దుమ్ము మొత్తం ఇళ్ళకి వచ్చి మొత్తం పిల్లలకి ఆరోగ్యం పాలవుతారు. మొత్తం మనిషికి దుమ్ము ఇన్ఫెక్షన్ అయిపోయి ఇళ్ళలో మొత్తం అన్నం తినడానికి కూడా ఇబ్బంది ఉన్నది. దానివల్ల మేము మన పెద్ద పెద్ద అధికారులను కూడా కలిసినా కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మాకు రోడ్డు మొత్తం ఈ రోడ్డు పోయేదాకా మేము టిప్పర్లు ఆపుదామని నిర్ణయించుకొని మేము అందరం ఇలా మా గ్రామ ప్రజలందరం కలిసి ఆపినాము. ఇక్కడ అది పోయేదాకా మేము పోనీ